అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికి వచ్చేసి హ్యాపీ సండే అండి. సండే కదా అని చెప్పేసి నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఎప్పటి నుంచో ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు. సో ఇంకా పిల్లలకు కుదరకైతే రాలేకపోయాము. ఇంకా సండే కదా అని చెప్పి మార్నింగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. అయితే ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళనివ్వలేదు. రేపు మార్నింగ్ పిల్లల స్కూల్ టైం వరకు వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పేసి అంతే ఇంకా ఉండిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ మా కోసం అయితే ఇంకా ఏమేమో ప్రిపేర్ అయితే చేస్తుంది. ఏం ప్రిపేర్ చేసినా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఏం చేస్తున్నావు? బిర్యానీ చేస్తుండే కదా. ఎందుకమ్మా? మేము చేసుకుంటాం కదా. మమ్మీ కోసం. అబ్బో, అంటే నా కోసం కదా? నీకోసం కూడా అనుకో. నేనే చేస్తా కదా. నేను నిన్నటి దాకా నువ్వే చేసుకొని వచ్చినావుగా బుజ్జి. ఇప్పుడు నేను చేసి పెడతాను నీకు, మీరు తినండి. మా అమ్మ కూడా మాకు ఇలాగే చేసి పెట్టేది, ఇప్పటికి కూడా చేస్తుంది మా అమ్మ. చూసారా? మా అమ్మకి ఇప్పుడు 70 సంవత్సరాలు. అంటే అమ్మల ప్రేమ అలానే ఉంటుంది. ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి కదా. ఇప్పటికి కూడా అమ్మ చేస్తేనే మేము అందరం 5 ఒకదల్లో మేము అందరం కూర్చొని తమ్ముళ్ళు మేము మధ్యలో అంతా. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి చేస్తే మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మామయ్య వాళ్ళందరూ అయితే అక్కడికైతే వెళ్తారు. అంటే అంత మందికి అమ్మమ్మనే చేస్తారు. నేను చేస్తే నచ్చదు, అమ్మ చేస్తేనే నచ్చుతుంది. చూసారా ఫ్రెండ్స్? అంటే మా డాడీకి కూడా మా మమ్మీ చేస్తేనే మా డాడీకి నచ్చుతుంది. మేము చేసినా మా డాడీ నచ్చాడు. మా మమ్మీ చేయాలి అంటే మాకు కూడా మా మమ్మీ చేస్తేనే నచ్చుతుంది. ఎవరి ప్రేమ వాళ్ళకి, అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది. ఇంకా నేను చేసే మమ్మీ అంటే నన్ను చేయనిసలే, అసలు కిచెన్లో కూడా వద్దు, నువ్వు కూర్చోపో, నేను చేసి పెడతాను అయితే అంటుంది. అందరు అమ్మల ప్రేమ అయితే ఇంతే కదా ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. మరి అంతా అయ్యాక ప్రిపేర్ అయితే చేస్తారు కదా, అప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? బాయ్ బాయ్.